భవానీపురం నుంచి బాగానే ఉంది అన్నీ సార్. ఈ వీఐపీలు ఎక్కువైపోయారండి. మామూలు భక్తులు కొంచెం అసౌకర్యంగా ఉంది. కొంచెం వీఐపీలకు స్లాట్ ఇస్తున్నారు, ఆ స్లాట్ ప్రకారంగా వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు వీఐపీయే. ఓ పార్కింగ్ ఎక్కడో చెప్పట్లా, ఏదో చెప్పట్లా, ఇబ్బంది పెడుతున్నారు. రోజుకి ఒక చోట మారుస్తూ ఉన్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. మిగతా దాన్ని బట్టి ఏర్పాట్లన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ వీఐపీల పాసులు ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. దాని మూలన మామూలు భక్తులు ఇబ్బంది పడుతున్నాం. గంటల గంటల లైన్లో ఉండాల్సి వస్తుంది. ఎంతసేపు పట్టింది? మాకు 1.5 hour పడుతుంది. నిన్నైతే హాఫ్ అన్ అవర్లో అయింది. ఒక్కోసారి 2 hours పడుతుంది. నిన్న మా సిస్టర్ మధ్యాహ్నం చూస్తే 6 దాకా పట్టింది. వీఐపీలు ఒక టైం స్లాట్ చెప్పారు, కానీ మార్నింగ్ ఈవినింగ్ అని ఆ టైం స్లాట్ ప్రకారం అయితే రావట్లా. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చిన వాళ్ళు వదిలేస్తున్నారు. ఎలా ఉంది దర్శనం? ఇది ఓవరాల్గా చూసుకుంటే విఐపి స్లాట్స్ పూర్తి స్థాయిలో 2 గంటల నుండి గంటకి కుదించడం జరిగింది. అయినప్పటికీ కొంత భక్తులు అసహనం అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే అదేవిధంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే దేవస్థానం సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని కూడా ఇప్పటికే ఆలయ ఈవో కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లో అయితే పిల్లలకి పాలు కానివ్వండి, అదేవిధంగా మంచినీళ్ళు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా యాంకర్ భానుగారు మనతో పాటు ఉన్నారు. భవానీ మాల కూడా ధరించారు. మేడం, దర్శనానికి వచ్చారు, దర్శనం అయిందా? అయిందండి. అమ్మవారిని అంటే కోరుకునే బయటకు చెప్తే తీరవంట, సో అందుకే చెప్పలేను ఇప్పుడు. అంటే గతంలో పోల్చుకుంటే ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. అదే చెప్తూ వస్తున్నాను. లాస్ట్ టైం చాలా స్ట్రగుల్ అయ్యాను నేను దర్శనానికి. అండ్ భక్తులు కూడా చాలా నేను చూసిన మటుకు అప్పుడు లాస్ట్ టైం కొంచెం డిఫరెంట్గా కష్టాలు పడుతూ ఉండేవాళ్ళు. బట్ ఈసారి ఎంత జనాలు వచ్చినా, ఎంతమంది భక్తులు వచ్చినా కూడా వాళ్ళ కరెక్ట్ సదుపాయాలు చేకూర్చారు ఈసారి. నాకు అది చాలా నచ్చింది. అంటే ఓవరాల్గా చూసుకుంటే గతంలో కన్నా ఇప్పుడు బెటర్గా ఉందండి. చాలా. అంటే మీరు భవానీ దీక్ష ప్రతి సంవత్సరం వేస్తారు? అంటే ఇది థర్డ్ టైం అండి. ఇది థర్డ్ టైం. అంటే కీలకంగా ఎలా దీని అమ్మవారి చాలా నిష్టగా ఉండాలి, మీరు కూడా యాంకర్గా ఉన్నారు, అది ఎలా? అంటే వర్కే కదండి. వర్కే, అమ్మవారి పూజే. సో వర్క్ ఉన్నప్పుడు వర్క్ వెళ్ళిపోతుంటాను. మార్నింగ్ ఈవినింగ్ యాజ్ యూజువల్ అమ్మవారికి పూజ చేస్తూ ఉంటాను. ఇది ఓవరాల్గా చూసుకుంటే దసరా ఉత్సవాలకు సంబంధించి ఇప్పటికే వివిఐపీల తాకిడి అయితే ఎక్కువగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరో పక్కన ఖచ్చితంగా స్లాట్స్ ప్రకారంగానే పంపిస్తామని కూడా అధికారులు అయితే చెప్తున్నారు. మరో పక్కన భక్తులు అయితే కొంత ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఉదయం స్లాట్స్ పరంగా పంపించని పరిస్థితి. అదేవిధంగా ఇప్పుడు పూర్తిగా బ్రేక్ దర్శనాల టైంలో కొంత రద్దీ కూడా ఎక్కువగా ఉంది. నిన్న నుంచి గురువారం, ఈరోజు శుక్రవారం కాబట్టి మహాలక్ష్మి అవతారంలో అమ్మవారు కనిపిస్తున్న నేపథ్యంలో ఎక్కువగా రద్దీ ఉదయం నుంచి కొనసాగుతూనే ఉంది. ఇదే రద్దీ ఈరోజు, రేపు, ఎల్లుండు మూలా నక్షత్రం వరకు కొనసాగే అవకాశం ఉంది. దసరా ఉత్సవాలకు సంబంధించి పూర్తిగా ఎక్కడికక్కడ అయితే అధికారులు అయితే పూర్తి ఏర్పాట్లు చేశామని కూడా చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో యాకూబ్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుండి.